శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. సాధారణంగా ఒకళ్ళు ఎవరన్నా నా దగ్గర ముచ్చరించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను ఇతరుల దగ్గర ఎప్పుడు ప్రస్తావన చేయను. కానీ ఇప్పుడు ఇది చాలా అవసరమైనటువంటి అంశంగా అనిపించింది, అందుకనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఏదో మాట్లాడుతున్నాను జాతకాలకు సంబంధించి, దాంట్లో భాగంగా ఏవో పరిహారాలు వచ్చాయి, ఆ పరిహారాలకు సంబంధించి కూడా చెప్తున్నాను. ఈ పరిహారాల గురించి చెప్తూ హనుమాన్ చాలీసా ప్రస్తావన ఏదో వచ్చింది. వస్తే ఆ పరిహారం వింటున్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అంటే మేము రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, మాకు హనుమంతుడు అంటే ఇష్టమే, కానీ హనుమంతుడి యొక్క బలం సరిపోవట్లేదు మాకున్నటువంటి కష్టాల నుంచి మేము బయటపడడానికి, అందుకని హనుమంతుడి కన్నా బలమైంది ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అని అన్నారు. ఆశ్చర్యపోయాను. హనుమంతుడికి బలం సరిపోకపోవడం ఏమిటి? కలవు కపి వినాయకో అన్నారు. కలియుగంలో హనుమంతుడి యొక్క ఆరాధన వేగంగా ఫలితం ఇస్తుందని చెప్పని ఆర్షవాక్యం ఉంది కదా, మరి ఇది ఎట్లా అని చెప్పని ఆలోచించి, అదేంటమ్మా ఇదిగో ఈ మాట ఉందిలా, కలవు కపి వినాయకో అంటారు కనుక హనుమాన్ చాలీసా చాలా విశేషంగా పనిచేస్తుంది, కాదంటే హనుమదారాధనలో మరి ఇతరత్ర మార్గాలు ఉన్నాయి, పోనీ అవి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, వాటిని చేయండి, లేదో చెప్పుకుంటూ వస్తున్నాను. చెప్పుకుంటే లేదండి హనుమంతుడి యొక్క బలం మా సమస్యకి సరిపోవట్లేదు, వీళ్ళే నిర్ణయం చేసేస్తారు, మళ్ళీ ఎందుకు అడుగుతారో మరి తెలియదు, హనుమంతుడి యొక్క బలం సరిపోవట్లేదు కనుక నేను వారాహి అమ్మవారిని పూజిద్దాం అనుకుంటున్నాను అంటే, వెంటనే నేను వారాహిదేవికి అనుకూలమా వ్యతిరేకమని నడక్కండి. నేను వారాహీదేవిని ఎప్పుడు పూజించొద్దు అనేటువంటి మాట నేను చెప్పట్లే. అంటే హనుమంతుడి కన్నా వారాహీదేవి చాలా బలవంతురాలు కనుక నేను వారాహి పూజ చేస్తే నా సమస్య తీరిపోతుంది, ఆ పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి. ఇది అక్కడ వచ్చినటువంటి ఆ డిబేట్లో ఉన్నటువంటి సారాంశం అన్నమాట, మా సంభాషణలో ఉన్నటువంటి సారాంశం. దానికి నాకు ఆశ్చర్యం వేసింది. హనుమంతుడి కన్నా ఇప్పుడు వారాహీదేవి చాలా బలవంతురాలు, ప్రభావవంతురాలు అని నేను డిక్లేర్ చేయాలి. ఇది సాధ్యపడుతుందా? ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను, ఇది వినండి. ఏ దేవుడు బలవంతుడు అనే దానికి ఇది మీకు బాగా సరిపోయేటువంటి వృత్తాంతం. చాలామందికి తెలిసినటువంటి కథ అయి ఉండొచ్చు, కానీ మరొక మారు పురస్చరణ చేయడంలో తప్పులేదు. ఒక వ్యక్తి ఉన్నట్టు, అతనికి ఏదో ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి తీర్చమని చెప్పని ఒక దేవుని రోజు పూజ చేస్తూ వచ్చాడు. కష్టం తీరట్లా, చిచ్చి ఈ దేవుడు నా కష్టం తీర్చట్లేదు, ఇతను వేస్ట్ అనుకున్నాడు. ఇంకో కొత్త దేవుని తెచ్చుకున్నాడు, ఆ దేవుడికి రోజు కొంతకాలం పూజ చేశాడు, అతని కష్టం అలానే ఉంది, తీరలా. అతని కోపం వచ్చింది, మళ్ళీ ఇంకో కొత్త దేవుడి ఒక ఫోటో తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, పూజ చేసుకుంటున్నాడు, విగ్రహం ఫోటోను తెచ్చాడు, పెట్టాడు, పూజ చేస్తున్నాడు. ఇలా జరుగుతూ వస్తుంది. ఇలా చాలామంది దేవుళ్ళు అయిపోయారు. చిట్ట చివరికి ఇంకొక దేవుడిని ఎంచుకున్నాడు. ఆ దేవుడికి పూజ చేస్తూ అగరత్తి వెలిగించాడు. గాలి వాటం చేత ఆ అగరు ధూపం ఈ విగ్రహం పక్కన ఉన్న మిగతా అన్ని విగ్రహాల దగ్గరికి వెళ్తోందిట. నేను పూజ చేస్తోంది ఈ దేవుడికి కదా, వీళ్ళందరూ నాకు వరాలు ఇవ్వని దేవుళ్ళు కదా, వీళ్ళందరూ ఈ ధూపాన్ని ఎందుకు ఆగ్రహణ చేస్తున్నారు, కనుక వీళ్ళు ఈ వాసన చూడకుండా చేయాలి అని చెప్పని ఆ ఫోటోలో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ముక్కులకి శుభ్రంగా గుడ్డలు కట్టేసేట. వెంటనే వాళ్ళందరూ ప్రత్యక్షమయ్యారట. ఏ దేవుడికైతే పూజ చేస్తున్నాను అనుకున్నా ఆయన ప్రత్యక్షం వాళ్ళ, మిగతా దేవుళ్ళందరూ ప్రత్యక్షమయ్యారట. అదేమిటి, మీ అందరికీ చక్కగా పూజ చేసినప్పుడేమో నాకు వరం ఇవ్వలేదు, ఇప్పుడేమో మీ ముక్కులకి గుడ్డలు కట్టేస్తే ప్రత్యక్షమయ్యారు అని చెప్పని అడిగాట. అడిగితే వాళ్ళన్నారు, ఎంతసేపు నువ్వు పూజ చేసేవే తప్ప ఇక్కడ మేము ఉన్నాము, వెంటనే వరం ఇస్తాము అని చెప్పేటువంటి త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి నమ్మకంతో మమ్మల్ని అర్చించాల. ఎప్పుడైతే ఈ ధూపం మా వైపు వస్తుందో అప్పుడు మేము దాన్ని ఆగ్రహణం చేసేస్తున్నాం, వాసన చూస్తున్నాం అనేటువంటి ఒక భ్రాంతి చేత నీవు మా ముక్కులకు గుడ్డగట్టావు. అప్పుడు నువ్వు నమ్మావు త్రికరణ శుద్ధిగా, మేము ఇక్కడ ఉన్నాం, ఇది వాసన చూస్తున్నాం అని. అందుకు నీకు ఫలాన్ని ఇవ్వడం కోసం ప్రత్యక్షమయ్యామన్నట్టు. అందుకని ఫలానా దేవుడు బలం, ఫలానా దేవుడు బలహీనం, లేదా హనుమంతుడికి ప్రస్తుత కాలంలో బలం తగ్గిపోయింది, తర్వాత మళ్ళీ ఆయనకి బూస్టో హార్లిక్స్తో తాగితే బలం వచ్చేస్తుంది, ఇలా చెప్పడానికి మనకు కుదరదండి. మీ త్రికరణ శుద్ధిగా మీరు ఏ దైవాన్ని ఆరాధన చేయండి, వైదిక దేవతలు ఎవరినైనప్పటికీ కూడా మీరు త్రికరణ శుద్ధిగా ఆరాధన చేయండి గాక, మన సంప్రదాయంలో చెప్పినటువంటి ఏ దేవతనైనా సరే ఆరాధన చేయండి గాక, మీరు గనక త్రికరణ శుద్ధిగా ఆరాధన చేశారా ఆ దేవత ఆ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది, మీరు కోరుకున్నటువంటి వరాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. దేవతలంటేనే తనని ఆరాధన చేసేటువంటి వారికి వరాలను ఇచ్చేటువంటి లక్షణాన్ని స్వభావాన్ని కలిగినటువంటి వారు కనుక ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంతే తప్ప ఒక దేవుడు గొప్పవాడు, ఒక దేవుడు తక్కువవాడు అనుకోవడం ఎంత మాత్రము కూడా సాధ్యపడేటువంటి అంశం కాదు. అది పూర్తిగా భ్రాంతి, మిథ్య. అందు అద్వైత సంప్రదాయంలో ఏకమేవాద్వితీయం బ్రహ్మణాన్యదస్తి కదాచన అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని అనుసరించి, ఏకో దేవ సర్వభూతేషు గూఢ అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని అనుసరించి ఒకే దైవము అందరిలోనూ నిగూఢంగా ఉన్నాడు, ఒకే దైవము అనేకమైనటువంటి నామరూపాలతో వ్యవహరింపబడుతోందే తప్ప
ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా భావన చేయకూడదు. అలా చేసినట్లయితే మనం ఎప్పుడు కూడా శంకర అనునాయులం కాలేం. అందుకని శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పినట్టుగా వారి మార్గంలో మనం వెళుతూ సమస్త దేవతలని కూడా ఏకచైతన్యమూర్తులుగా దర్శించాలి. అదే మన యొక్క పద్ధతి, మనకి ఉన్నతి. కనుక మీరు అర్థం చేసుకున్నారని చెప్పని భావిస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.